హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీకేమిటండి, బ్రహ్మాండంగా ఉండుంటారు. మరి ఈరోజు రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరయ్యా అంటే, అబ్బో శాన్నాళ్లకు డబ్బాడు పౌడర్ కొట్టుకుని రోజా మీడియా ముందుకు వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలన్నింటినీ తేలిగ్గా తీసుకున్న రోజా ఇప్పుడు సంఘ విద్రోహ శక్తులు చేస్తున్న అరాచకాల మీద ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తా ఉంది. మంచి చెడు అనేవి రాసులు పోసుకుని ఉండవు. అవకాశం అవసరం ఈ రెండింటిని ప్రభావితం చేస్తాయి. అలాంటప్పుడు ప్రతి ఒక్కరూ చెడ్డవారే అని మనం చెప్పలేం, అలాగే మంచివారని కూడా చెప్పలేం. అందుకే చట్టం న్యాయం అనేవి ఉన్నాయి, వాటి పని అవి చేసుకుంటాయి. ఎన్ని చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా రోజాకు బుర్రక ఎక్కదులే కానీ ఇదిగో ఆవిడ బాధ ఏందో ఇందాం రండి. మరి ఈలోగా మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకుని మరి నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. డైమండ్ రాణి మొదలెట్టు నీ కహాని. గుంటూరులో జరిగిన విషయానికి ఈరోజు ప్రభుత్వం మేల్కొని ఎంత హడావిడి చేస్తుందో మనం అందరం కళ్ళారా చూస్తున్నాం. నీ తాసారావుల బొడ్డు రోజా పట్టించుకోకపోతే పట్టించుకోలేదని ఏడుపా, పట్టించుకుంటే హడావుడి చేస్తున్నారని మరో రకం ఏడుపా. ఎటువైపు చూసినా నీ ఏడుపు అయితే కామనే అంటావు, అంతేనా? సరే, మ్యాటర్లోకి గబుక్కున వచ్చేయి. అసలు సబ్జెక్ట్ ఏంటో చెప్పి తగలడు. ఒక మహిళ మీద జరిగింది కాదు, అది ఓవరాల్ ఒక చట్టం, పోలీస్ వ్యవస్థ ఎలా దిగజారిపోయిందో దానికి నిదర్శనంగా, మానవత్వం లేదు అనటానికి నిదర్శనంగా జరిగిన ఇన్సిడెంట్. అసలు ఒక చిన్న వాటర్ పైప్ కనెక్షన్ కోసం జరిగిన గలాటాలో తెలుగుదేశానికి సంబంధించిన మల్లెల వెంకటరమణమూర్తి 21 డివిజన్లో ఉన్న నాయకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఒక మహిళని బట్టలన్నీ ఊడదీసి మూత్రం పోయేంత వరకు, అంటే బాత్రూమ్ పోయేంత వరకు కొట్టారు. అంటే ఎంత ఘోరంగా కొట్టుంటారో ఒకసారి మీరు ఆలోచించండి. ఒక చిన్న విషయాన్ని ఒక కుంటి సాకుగా పెట్టుకొని ఒక మహిళ మీద ఏ విధంగా కుటుంబం మొత్తం దాడి చేసిందో అది సాక్షి టీవీ మొత్తం వీడియోలతో సహా జనాలకి చూపించిన తర్వాత అప్పుడు ప్రభుత్వం మేల్కొని చంద్రబాబు నాయుడు, లోకేష్ ట్వీట్ చేస్తారు, దిగ్భ్రాంతికి గురయ్యాం, షాకింగ్గా ఉంది అని చెప్పి. ఎంత సిగ్గుచేటు. దిగ్భ్రాంతికి గురయ్యాం అనక ఏమనాలి? చిన్నపిల్లోడు తెలుసో తెలియక మహిళను కొట్టాడు, బాటలు చింపేశాడు అనాలా? మీ బాసు జగన్ రెడ్డి లాగా ఇక్కడ జరిగిన సంఘటన ఖండించి పార్టీ నుంచి ఆ వ్యక్తిని సస్పెండ్ చేశారు, కేసులు పెట్టి బొక్కలోకి దోసేశారు. సాక్షి టీవీ ప్రసారం చేసినందుకే కేసు పెట్టారు అనడం చూస్తూ ఉంటే నువ్వు నవ్వుతా ఉంది రోజా. మీ ఛానల్ రోజు 100 కొద్ది అబద్ధాలు వండి వారుతుంది, దాన్ని ఎలా నమ్మగలం? అయినా మీ జగన్లాగా అసాంఘిక శక్తులను బాబు గారు కానీ చిన్న బాబు గారు కానీ వెనకేసుకు రాలేదే. తప్పు ఎవడ చేసినా తప్పే అనే టైపు వాళ్ళు. మీ జగన్లాగా ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడికి హత్య చేసిన వెనకేసుకుని రావడానికి అక్కడ ఉంది చంద్రబాబు గారు కాదు, చండశాసనుడు. ఈరోజు అధికారంలో మీరున్నారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండి నువ్వు ఫెయిల్యూరు, నీ పోలీస్ వ్యవస్థ ఫెయిల్యూరు, నీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనేది ప్రజలందరూ తెలుసుకున్న తర్వాత ఏదో అమాయకంగా దిగ్భ్రాంతికి గురయ్యాను అని చెప్పి ఇప్పుడు పలానా వ్యక్తి మీద కేసు పెట్టండి, పలానా వ్యక్తి మీద కేసు పెట్టండి అని చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత కేసు ఫైల్ చేస్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పనిచేయటం మానేసిందా? కేవలం నారావారి చంద్రబాబు నాయుడు చెప్తేనే కేసు ఫైల్ చేస్తారని నేను అడుగుతున్నాను. చట్టం తన పని తను చేసుకొని పోవాలి కదా. ఈరోజు ఎవరైతే బాధితురాలుందో ఆ అమ్మాయి ఈ మల్లెల వెంకటరమణమూర్తి వల్ల ఇబ్బంది పడుతూ పోయి పోలీసులకి కంప్లైంట్ చేసినప్పుడు కనుక వెంటనే వాళ్ళు కేసు నమోదు చేయడం కానీ లేదా వాళ్ళని పిలిపించి వాళ్ళకి బెదిరించి పంపించుంటే ఈరోజు ఇది జరుగుండేది కాదు. అధికారంలో ఉన్నంత మాత్రాన ప్రతి మనిషి వెనకాల ఓ పోలీసో, మంత్రో, సీఎంఓ ఉండలేరుగా డైమండ్ రాణి. కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి, ఘటనలు జరుగుతాయి. కొంచెం లేట్ అయినా యాక్షన్ తీసుకున్నారా లేదా అనేదే ముఖ్యం.
జగన్ లాగా ఒక్క తప్పే కదా, చిన్న తప్పే కదా, ఏదో ఆవేశంలో చేసి ఉంటాడని సన్నాయి నొక్కులు నొక్కలేదు కదా. సందుల్లో గొంతుల్లో జరిగే వాటికి ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఏదేమైనా దేశ భద్రత తాలూకు సమస్య కాదే, అనుకోని ఓ సంఘటన. తప్పు కాదని ఎవరో అనలేదే. అందుకు శిక్ష కూడా విధించాక కూడా నువ్వు వచ్చి రాజకీయం చేసేయడం చూస్తా ఉంటే నీ అవివేకాన్ని తెలియజేస్తా ఉంది అది. అలా చేసుంటే ఇలా చేసుంటే అని గాలి కవులు చెప్తే ఏం ఉపయోగం లేదు. జగన్ రమ్మను, బాధితురాలకు కోటి ఇచ్చి ఎంతో కొంత ఓదార్పు ఇవ్వమను. అది మాత్రం శాహత కాదు, సిగ్గు ఉండాలి కదా. ఈరోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఏం చేసినా పర్వాలేదు, మేము అండగా ఉంటాము అని చంద్రబాబు నాయుడు లోకేష్ భరోసా ఇచ్చారు. కాబట్టే ఈరోజు దుశ్శాసనంలాగా తయారై ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలా బిహేవ్ చేస్తున్నారో మీ అందరూ గమనిస్తున్నారు. గతంలో కూడా కుప్పంలో ఇదే విధంగా ఒక మహిళని వివస్త్రం చేసి ఎలా కొట్టారో మనం చూసాం. ఈరోజు మళ్ళీ గుంటూరులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నివాసం ఉన్న ప్లేస్కి దగ్గరలోనే ఇలా జరిగింది అంటే ఇక ఈ నేరస్తులకి ఎక్కడ భయం ఉంది? చట్టం అంటే, పోలీసులు అంటే ఎక్కడ భయం ఉందని నేను అడుగుతున్నాను. ఎంత సిగ్గుచేటంటే ఈరోజు ఆ 21వ డివిజన్ మల్లెల్ల రమణమూర్తి అనే వ్యక్తి ఎంత ధైర్యంగా ఒక మహిళని ఈరోజు తన కుటుంబ సభ్యులతో కలిసి కొట్టాడు, బట్టలన్నీ ఊడదీసి నించోబెట్టాడు. అంటే ఎవరికి తెలీదు, తెలిసినా ఏం చేయలేరనా? ఈరోజు ఒక వీడియో వైరల్ అయితే తప్ప ఈ కూటమి ప్రభుత్వం మేల్కోదు, కేసు పెట్టదు. అది కనుక బయటకు రాకపోతే దాన్ని అలాగే సమాధి చేస్తారు. ఈ ఆనకడికి నీలాంటిదే అన్నం తినే అళ్ళవే అంటే సొన్నం కావాలందట. అలా ఉంది నువ్వు చెప్పి. ఈ ఇంటికి కన్నాలు వేసే ముఖం నువ్వును. ఏంటంటే వైరల్ అయితే కానీ ప్రభుత్వం స్పందించడం లేదా? వైరల్ అయినా కూడా మీ హయాంలో స్పందించలేదు కదా. రోజు 10వ తరగతి పిల్లాడు తన అక్కని ఏడిపిస్తా ఉంటే అదేంటి ఇదేంటి అని అడిగినందుకు నిప్పుల్లో దోసేసి చంపేశారు కదా. ఆ పిల్లాడు అమర్నాథ్ మరణ రోదన అప్పుడు వినిపించలేదా? మాస్క్ కావాలన్నాడని ఓ డాక్టర్ నడి రోడ్డు మీద లాఠీలతో కొట్టిన విషయం గుర్తులేదా? నీతులు చెప్పడానికి బాగానే ఉంటాయి, పాటించడమే శాత కాదు. జరిగిన తర్వాత కూడా ఏ పార్టీ అని తెలుసుకొని ప్రతిపక్ష నాయకులైతే వెంటనే కేసులు పెట్టేస్తారు. దాని ఛానల్స్లో, పచ్చ ఛానల్స్లో పబ్లిసిటీ చేస్తారు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే మాత్రం కేసు కట్టరు, దాన్ని అలాగే నీరు గార్చడం. దాన్ని ఎవరైనా నిలదీసిన వాళ్ళ మీద కేసులు పెట్టడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఇప్పటికైనా చంద్రబాబు, లోకేష్ మేల్కొనండి. ఈ విధంగా ఆడవాళ్ళ మాన ప్రాణాలతో చెలగాటమాడే పని చేస్తే మాత్రం మీరు చరిత్ర పుటల్లో చరిత్రహీనులుగా మిగిలిపోతారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. అలాగే ఆడవాళ్ళ కళ్ళల్లో కన్నీరు వస్తే చాలు, నేను అక్కడ తక్షణమే ప్రత్యక్షమవుతా, మీకు అండగా నిలబడతానన్న పవన్ కళ్యాణ్ ఇంతమంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నా ఈరోజు ఒక మహిళని వివస్త్రని చేసి ఆ అమ్మాయిని ఎలా కొట్టారో నిజంగా వీడియో చూస్తే భయమేస్తుంది. అమ్మాయి ఆ టైంలో ఎలా భయభ్రాంతులకు గురై ఉంటుందో తెలిస్తేనే మనకు ఒళ్ళు జలధరిస్తుంది. కానీ ఈ పవన్ కళ్యాణ్కి ప్యాకేజ్ ఇస్తే తప్ప, స్క్రిప్ట్ ఇస్తే తప్ప వచ్చి మాట్లాడటానికి ఈయనకి నోరు పెగలదు. ఇలాంటి ఒక డిప్యూటీ సీఎం మన రాష్ట్రంలో ఉండటం మన దురదృష్టం. చంద్రబాబు నాయుడు లాంటి ఎమోషన్స్ లేనివాడు, ప్రజలంటే ప్రేమ గౌరవం లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం మన దురదృష్టం. ఈ ముచ్చట్లన్నీ నీ వెనక నల్లగడ్డం గాడికో నీ పక్కన ఉన్న తెల్లగడ్డం గాడికో చెప్పు, బొద్దిగా తలాడిస్తారు. జ్ఞానంలోకి వెళ్ళి చూడు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవడం అదృష్టమో దురదృష్టమో తెలుస్తుంది. ఓసారి ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళి ఆ మాట నిన్ను ఉరికించి తన్నకపోతే నా పేరు మార్చుకుంటాను అంచేత నోరు ఊరకే అన్నిటికీ వాడుకో. రేపటి రోజున అదే ఎన్నికల ప్రచారం కోసం అది చాలా అవసరం కదా. నీకో చిన్న ఉదాహరణ చెప్పనా? 5 ఏళ్ల పాటు నువ్వు బూతులు తిట్టినా, ఇప్పుడు నోటుకొచ్చినట్లు వాగుతున్నా సరే నిన్ను బొక్కలోకి ఎందుకు తోయడం లేదో నీ మనస్సాక్షిని అడుగు. సాక్షి అంటే మళ్ళీ భజన మాసపుత్రిక కాదమ్మయ్యో, మనస్సాక్షి అని ఒకటి ఉంటుంది అందరికీ. దాన్ని అడుగు. అప్పుడు చంద్రబాబుకి ఎమోషన్స్ ఉన్నాయో లేదో తెలుస్తుంది. ఆడకూతురు కదా అని ఆయన జాలి చూపిస్తున్నారు కాబట్టి నువ్వు మేకప్లు వేసుకుని వాగుతూ ఉన్నావు, లేదంటే బొక్కలో ఉండేదానివి. ఇక సార్లే డైమండ్ రాని వెళ్ళి షూటింగ్లు చేసుకో. ఏళ్ళు